ఛత్తీస్గఢ్ దండారకన్యంలో జరిగినటువంటి కాల్పుల్లో మృతి చెందినటువంటి మావోయిస్ట్ అగ్రనేత చలపతి, ఏదైతే మనం చలపతి ఇంటి వద్దే ఉన్నాం, ఇది చిత్తూరు జిల్లా తవనపల్లి మండలం మత్తెంపైపల్లి అనే గ్రామం. ఈ గ్రామంలోనే ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామం ఇది. మనం చూస్తున్నటువంటిది ఆయన నివసించినటువంటి ఇల్లు. ఏదైతే సామాన్య ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి చలపతి అటు నుంచి ఒక జాబు పరంగా ఏదైతే గవర్నమెంట్ జాబ్లో కూడా చేయనటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఆయన విజయనగరంలోనే ఆయన ఒక జాబు చేస్తూనే ఏదైతే ఈ ఉద్యమాల పట్ల ఏదైతే మావోయిస్టులు దీనికి ఆయన వెళ్ళడం జరిగింది. తదనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి అనేక సందర్భాలు ఆయన రమ్మని కోరినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తున్నట్టు సమాచారం. ఏదైతే మనం చూస్తున్నాం వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళ ఏదైతే అన్న కొడుకైనటువంటి ఆయన వాళ్ళ కొడుకున్నారు. ఆయనతో పాటు ఆయన అడిగి అసలు చలపతి గారు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మనుగడ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నింది ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే మేము టీవీ ఛానల్ న్యూస్ తెలుసుకొని చూస్తా తెలుసుకున్నాం, అంతేగాని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా ఉన్నాడు ఎప్పుడు దీంతో ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా చేసేవాడు, మరి మావోయిస్ట్ ఉద్యమంలోకి ఆయన ఎలా వెళ్ళారు, ఏం మీకు ఆయన గురించి ఇక్కడ చదువుకునేటప్పుడు అప్పుడంతా ఏమీ ఇది లేదు, బాగానే మంచి క్లవర్గా చదువుతూ ఉన్నాడు. అన్నీ దీంట్లో పాస్ అయిపోయి ఇక వెంటనే జాబ్ చదువు అయిపోతానే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో విజయనగరంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ పోయి చేరినాకనే మావోయిస్టులతో పరిచయం అయ్యి అట్లాగ ఇది చేసుకొని డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉండేటప్పుడు మాత్రం ఏ ఉద్దేశం ఇది లేదు, ఫ్రెండ్స్తో కానీ ఇది కానీ అట్లా ఇదే లేదు. అక్కడికి పోయినాకనే డెసిషన్ తీసుకొని మళ్ళీ మాకు ఒక డిపార్ట్మెంట్ ద్వారా మా చిన్న ఆయన సెరికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఇట్లా ఉండదు అనేసి చెప్తే పిలుచుకొని వచ్చేస్తామనేసి పోతే నేను రాను ఇక్కడే ఉండిపోతాను అనేసి చెప్పినాడు. కానీ ఎట్లయినా పిలుచుకొని వచ్చేయాలని పిలుచుకొని వచ్చి కింద బలిందంగా పిలుచుకొని వస్తా ఉంటే ఇప్పుడే వస్తాను అనేది చెప్పేసి వెళ్ళిపోయినాడు అంతే. ఆడికి మాకు ఇక్కడ ఉండేట్లుగా ఉంటే మాతో కలిసి వచ్చేట్లుగా ఉంటే రా, లేకుంటే మాతో టచ్ చేయక ఉండద్దు, రావద్దు అనేసి చెప్పేస్తుంది. మీరు చెప్పేశారు అయితే ఆ వదులుకొని రా, లేకపోతే మాకు వద్దు అనే విధంగా మీరు చెప్పారా ఆయనకి, చలపతి గారికి? అదే ఇది మరి పరిస్థితి ఉంది కదా, ఇక్కడ మీ అన్న చనిపోయినాడు, 2 కొడుకులు ఉన్నారు, ఈడ చూసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది, ఇది చేసుకొని ఆడే నువ్వు సేవ చేయాలంటే ఆడే ఎంతో ఇది చేయొచ్చును అనేసి చెప్తే కూడా వినలేదు. మీకేమీ ఇంకొక అన్న ఉన్నాడు కదా, ఇక్కడే నేను చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇది ఏదని చెప్పేసి మాకు ఇది చేసేసి వెళ్ళిపోయినాడు. ఆడికి మేము నమోదు చేసుకొని ఇప్పుడు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, భార్య పెళ్ళి అయింది అనేసి అని మాకు తెలిసినటువంటి సమాచారం, అది ఎంతవరకు నిజం మీకు తెలుసు? ఈడ చదువు పూర్తవుతానే జాబ్ వచ్చింది, పోయినాడు. ఇక్కడ మ్యారేజ్ మాత్రం కాలేదు. ఆడికి పోయినాక ఏం చేసుకున్నారు ఆ విషయాలు మాత్రం మాకు తెలియదు కరెక్ట్గా. ఆయన ఎట్లా ఉండేది అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా ఉద్యమాలు లేకపోతే ఒక ఇది జరిగితే చేయాలన్నా ఎలా ఉండేవాడు మనిషి? ఆయన మనిషే కొంచెం ఇది కొంచెం బాగా టాలెంట్ ఇది ఉండేవాడు. ఈడ అట్లా ఉద్దేశం ఏమి లేదని అక్కడికి పోయినా కదా డెసిషన్ తీసుకొని మారినాడు. ఈడ ఆ ఉద్దేశమే లేదు. ఇప్పుడు చనిపోయిన తెలిసింది, మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు బాడీ అప్పచెప్తామంటే ఏం పరిస్థితి, దాన్ని మీరు ఎలా? ఫోటో చూసిగా మా చిన్న అన్న అనుకున్నామే కానీ బాడీ మాకు అంత మాత్రం ఇది కాక కన్ఫర్మ్ కాలేదు. మా ఫోటో చూసి మా చిన్న అన్నని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా మమ్మల్ని కాదు ఇది చేసుకొని చిన్నప్పుడు వెళ్ళిపోయినాక మేము బాడీ తెచ్చుకొని మాత్రం ఏం చేసుకునేది. ఎంతో చదువుకొని మంచి తెలివితేటలతో ఉద్యోగం చేస్తూ మేము వద్దంటూ కూడా ఎన్నోసార్లు వారించి వచ్చేయాలనేసి అని కూడా మేమంతా తెలియజేసాం. అయితే ఆయన రాకుండా అక్కడే ఉండి ఆ తదనంతరం ఏదైతే ఉద్యోగం చేసుకుంటూ ఈ రకంగా వెళ్ళిపోవడం కూడా మేము అనేక సందర్భాలు వెళ్ళి కూడా వద్దు వచ్చేయి, ఫ్యామిలీతో హ్యాపీగా సంతోషంగా గడపచ్చు అనేసి అని కూడా మేము వాదించాం. అయితే రాని పక్షంలో అయితే నీ దారి నీది, మా దారి మాది అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆ రోజు నుంచి కూడా ఒకరికొకరు వ్యక్తిగత అయినటువంటి సంబంధాలు లేవు, మేము అప్పటి నుంచి వదిలేసామనేసి అని కూడా బంధువులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.